ఈ వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. అండ్ ఇది వాళ్ళ బెడ్రూమ్. హోమ్ టూర్ చేశాను అనమాట మన ఇల్లుది, లక్ష్మీ నివాసంది. సో దానిలో మీ బాండింగ్, ఆ ఇల్లుతో ఉన్న మీ అనుబంధాలు, అవి ఒక 2 మాటలు. ఇక్కడ మన ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీ లాగా, అమ్మలాగా, నాన్నలాగా కలిసిపోతారు. నాకు అత్తయ్య మామయ్య కూడా కాదు, మా అమ్మే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ గని. ఈరోజు లాగ్ ఏంటంటే హోమ్ టూర్. సో అందరూ వెయిట్ చేసే లాగ్ హోమ్ టూర్ అనమాట. ఈరోజు నేను అండ్ మా ఫ్యామిలీ అందరికీ చూపిస్తున్నాను, లక్ష్మీ నివాసం ఫ్యామిలీని. ఈరోజు మా హోమ్ టూర్ ఎలా ఉండబోతుంది, సో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఈరోజు షూటింగ్లో ఉన్నారు అన్నీ చూపిస్తాను అండ్ అందరినీ పరిచయం చేపిస్తాను. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరెన్నో లాగ్స్తో వస్తాను. కొంచెం లేట్ అయినందుకు సారీ, కానీ లేటెస్ట్గా మంచి మంచి లాగ్స్తో వస్తాను. ఇది మేము రీసెంట్గా చేసిన సీన్ అనమాట. మా అన్న సంతోష్ మా ఇంట్లో మమ్మీ డాడీకి బయటకు పంపించే సీను, చాలా సెంటిమెంట్ సీను. ఏదైనా మేము సీన్ చేసే ముందు మా డైరెక్టర్ కానీ, కో డైరెక్టర్ కానీ అండ్ మా ప్రాంప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. చూడండి అక్కడ మా డాడీ ఎమోషన్ కానీ, మా మమ్మీ ఎమోషన్ కానీ. అండ్ మా డాడీ కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన కూడా చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ సీన్కి లిటరలీ చాలామంది ఏడ్చారు, ఎందుకంటే లైక్ మమ్మీ డాడీ సెంటిమెంట్స్ కానీ అన్నీ బాగుంటాయి. లైక్ ఇది కొన్ని చాలామందికి రిలేటెడ్ కూడా అవుతుంది. ఇలానే సీన్ చేసే ముందు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతిదీ కూడా. తర్వాత మేము ప్రాంప్ట్ తీసుకొని చేస్తాము. అండ్ మా డాడీ ఒక్కరికే ఇక్కడ ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్స్ చెప్పేది. సో చూసారు కదా, ఇదే లక్ష్మీ నివాసం సీరియల్ అవుట్లుక్ అనమాట. సో ఇది బయట సీన్స్ చేయడానికి అండ్ ఎవరైనా గెస్ట్ వస్తే అండ్ లైక్ బసవరాజ్ ఫ్యామిలీ వచ్చినా కానీ ఇక్కడ ఎక్కువ సీన్స్ అవుతుంటుంది. ఇది తులసి సెట్ అనమాట. ఇక్కడ మా మమ్మీ వచ్చి పూజలు చేయడం అలాంటివి చేస్తుంటుంది. అండ్ ఇంట్లోపలికి వెళ్తే ఇది పెద్ద హాల్ అనమాట. ఇక్కడ ఎక్కువ లైక్ హాల్ సీన్స్ కానీ, లైక్ అందరూ వచ్చి ఇక్కడ గ్యాదర్ అవ్వడం కానీ ఆ సీన్స్ అన్నీ జరుగుతుంటాయి. ఏ సీన్స్ అయినా కానీ ఎక్కువగా హాల్లోనే జరుగుతాయి. అండ్ ఇది కిచెన్ అనమాట. కిచెన్ సీన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. మ్యాక్సిమం సెంటిమెంట్ సీన్స్ అన్నీ లక్ష్మీ నివాసం సీరియల్ది ఇక్కడే అవుతాయి. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇది మన తులసి వాళ్ళ రూమ్ అనమాట. తులసి అండ్ మన జాను వాళ్ళ రూమ్ ఇది. సో ఈ వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. అండ్ ఇది వాళ్ళ బెడ్రూము. ఇంకా ఈ వైపు చేంజ్ చేసుకుంటే ఇంకా మా రూమ్ అండ్ మా వైఫ్ రూమ్ ఉంటుంది, హరీష్ అండ్ కీర్తిది. అదే కాకుండా అండ్ అప్పుడప్పుడు మా అన్నయ్య వాళ్ళ రూమ్ కూడా ఇదేని. సో ఉండేదే 2 రూమ్స్ కాబట్టి ఇటు అటు చేంజ్ చేసి చేస్తారు. అండ్ కొంచెం ఈ హాల్ ఏంటంటే చిత్రమందిర్లో F3 హౌస్ అంటారు ఈ హౌస్కి. F3 మూవీ కూడా ఇక్కడే జరిగింది. ఇంకా చాలా సీరియల్స్ ఇక్కడే అవుతుంటాయి మ్యాక్సిమం అయితే. ఇది చాలా చిన్న హౌస్ అండ్ దీన్ని మండువా హౌస్ అంటారు. అండ్ క్యూటెస్ట్ ఫ్యామిలీకి ఇది బాగుంటుంది, లైక్ జాయింట్ ఫ్యామిలీకి అన్నిటికీ. మ్యాక్సిమం చాలా సీరియల్స్ ఇక్కడే అవుతాయి. నమస్తే డాడీ. నమస్తే. సో ఇప్పుడు ఏంటంటే ఇది మిస్టర్ గని ఛానల్ అనమాట. హరీష్ది మిస్టర్ గని ఛానల్ ఒకటి ఉంది. సో నేను హోమ్ టూర్ చేశాను అనమాట మన ఇల్లుది, లక్ష్మీ నివాసంది. సో దానిలో మీ బాండింగ్, ఆ ఇల్లుతో ఉన్న మీ అనుబంధాలు, అవి ఒక 2 మాటలు. ఇల్లుతో ఉన్న అనుబంధం అంటే స్టార్టింగ్లో అంటే అంత కొత్తగానే ఉంటుంది సీరియల్ కమిట్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఎవరు ఆర్టిస్టులు ఏంటనేది తెలియదు. ఇదివరకు పరిచయం లేని వాళ్ళు ఒకవేళ మన కాంబినేషన్లో వస్తే కొద్దిగా ఎక్కడ అలవాటు పడడానికి కొద్దిగా టైం పడుతుంది. కాకపోతే తొందరగానే అందరూ అంటే నేను ఎప్పుడు పనిచేయని యాక్టర్స్ చాలామంది ఉన్నారు ఇందులో. నా కొడుకుల క్యారెక్టర్లు 2, నాకు 3 కూతుర్లు అండ్ మా అమ్మ క్యారెక్టర్ ఒకటి అండ్ నా వైఫ్ క్యారెక్టర్ లక్ష్మి క్యారెక్టర్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. సో అంటే కాంబినేషన్ ఇదంతా చేసే ఇదిలో కొద్దిగా అలవాటు అయిపోయారు. అందరం కలిసిపోయాము బాగా. అంటే
అంటే ఎంతకాలం నుంచో పరిచయం ఉన్నట్టు నాకు అనిపించింది. తర్వాత అంటే ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, కానీ ఇప్పుడు ఫైన్, హ్యాపీ, అంత హ్యాపీ. ఇద్దరు కొడుకులో మీకు ఎవరు ఇష్టం? నాకు ఇద్దరు కొడుకులు ఇష్టం అంటే నేను సినిమా డైలాగ్ ఒకటి అనుకుంటుంది, రెండు కళ్ళు ఏ కన్ను ఇష్టం అంటే నేను ఏం చెప్పగలను. హరీష్ ఎక్కువ ఇష్టం అంటారు. హరీష్ ఇష్టం లేదా? అబ్బో ఇద్దరు అంతే. వీళ్ళు ఎట్లా అంటే నాన్న నాన్న అని కాళ్ళు పోతారు, కానీ వీళ్ళు కాళ్ళు లాగేస్తారేమో అని డౌట్ ఉండేటట్టు. హ్యాపీ టు సీ యూ ఇన్ లక్ష్మీ నివాసం డాడీ. నిజంగా ప్లెజర్ టు వర్క్ విత్ సీనియర్ యాక్టర్. వి ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. నా ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ నోట్. మిస్టర్ గని, మిస్టర్ గని, మిస్టర్ గని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది నా పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాడీ. బ్లెస్సింగ్స్. కాల్ లాగింది సరే. సో ఈ పాత్ర, ఈ సీరియల్ మీకు ఎలా అనిపించింది? అది చూసే ప్రేక్షకులందరూ చెప్పాలి ఎలా ఉంది, నేను ఎలా చేస్తున్నాను అన్నది. అంటే మీరు చాలా సీరియల్ చేశారు కదా, సినిమాలు చేశారు, సీరియల్ చేశారు. సో ఇందులోకి దానిలోకి తేడా ఏమైనా ఉందా? ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చేస్తాను. ఇందులో ఏంటంటే మొత్తం ఫ్యామిలీ కదా, ఇద్దరు మనవళ్ళు, మనవరాళ్ళు, ఇటు చూస్తే కోడలు, కొడుకు, అంతా ఉమ్మడి కుటుంబం. ఓకే. అంత ఉమ్మడి కుటుంబంలో ఈవిడ నానమ్మగా నేను ఉండటం అనేది లైఫ్లో కూడా ప్రతి ఒక్క నాయనమ్మ ఇలాగే అందరిలో ఉండాలి. మరి హాయ్ జూయి. హలో. నేను జూయి పిలవాలా, కీర్తి పిలవాలా? కీర్తి బెస్ట్. ఓకే కీర్తి. సో ఇప్పుడు నేను ఏంటంటే హోమ్ టూర్ చేస్తాను అనమాట, మన లక్ష్మీ నివాస్ ఉంది. సో నీకు హోమ్ టూర్ అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఎలా నచ్చింది, మన ఇల్లు ఎలా నచ్చింది, ఒక 2-3 wordsలో? ఇక్కడ మన ఫ్యామిలీ రియల్ ఫ్యామిలీ లాగా, అమ్మ అమ్మలాగా, నాన్న నాన్నలాగా కలిసిపోతారు. నాకు అత్తయ్య మామయ్య కూడా కాదు, మా అమ్మ అమ్మే. హరీష్ అయితే అన్నయ్య. రే తప్పరా రే, మొగుడికి పెట్టుకొని అన్నీ. బావగారు కూడా అన్ని రాఖీ కూడా కట్టేశాను. సో నాకు తనకి అయితే అసలు ఏ రిలేషన్ లేదు. సో మీరేం అనుకోవద్దని, మిగతా వాళ్ళందరితో రిలేషన్ ఉంది. అంటారా అంటే తులసి, వాణి ఓకే అక్క, కానీ ఫ్రెండ్ లాగా మంచిగా అందరం కలిసిమెలిసి చాలా బాగా ఉంటాం. రియల్ ఫ్యామిలీస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయం కాబట్టి ఇదే మా ఫ్యామిలీ. ఇక్కడే తింటాం, ఇక్కడే తాగుతాం, ఇక్కడే పడుకుంటాం, ఇక్కడే లేస్తాం. అరే కాఫీ టీలు రా. కాఫీ టీలో కాఫీ టీలు పడుకుంటాం, ఇక్కడే లేస్తాం, రాత్రి 3 దాకా షూట్ చేస్తాం కాబట్టి ఇక్కడే ఎక్కువ ఉంటాం. సో ఇదే మా నీకు ఇల్లు నచ్చిందా, మీరు రిచ్ హౌస్ నచ్చిందా? ఆ ఫ్యామిలీకి నెక్స్ట్ వెళ్తా. సో ఇప్పుడు చెప్పలేను, అక్కడ కొన్ని రోజులే ఉన్నాను కాబట్టి ఆ ఫ్యామిలీ నాకు అంత టచ్ లేదు. మా నాన్నగారు అప్పుడప్పుడు వస్తుంటారు, కానీ చాలా హైట్ ఉంటారు కదా, అంత కనిపించదు. హరీష్ నీకు బాగా చూసుకుంటాడని టాక్ బయట. చిచ్చి హరీష్ తో అసలు పెద్ద టచ్ లేదు మనకు. ఎలాగో ఇలాంటివి మనకు చెప్పద్దు. అది మామయ్య గారు కరెక్ట్ గా చెప్పారు. బై బై. నేను అబిత అనాలా, వాణి అనాలా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఐ లైక్ టు కాల్ వాణి. సో నువ్వు సీరియల్ చేస్తావు, సో చేసావు, మంచి మంచి క్యారెక్టర్ చేస్తావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. సో ఎలా అనిపిస్తుంది 100 episode అయిన తర్వాత? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఫాస్ట్గా వచ్చేసింది అనిపించింది. 100 episode ఈరోజు అంటే ఓ అవునా అప్పుడే వచ్చేసిందా అనిపించింది, అంటే లెక్క పెట్టుకోలేదు కదా. సో డేస్ ఆర్ ఫాస్ట్లో మూవింగ్. అండ్ ఇక్కడ అందరూ నాకు అంటే స్టార్టింగ్లో నాకు కొంచెం భయం ఉండే ఎట్లుంటారో ఏంటో అని, బట్ ఆల్ ఆర్ వెరీ క్లోజ్. ఏ ఒక్కరికి కూడా ఈగో అనేది లేదు. నాకు అసలు లేదు. నాకు ఫస్ట్ మొహమాటం, భయం. సో దాని నుంచి ఒక మనిషికి నేను దగ్గరికి వెళ్ళాలి అంటే సో ఇట్ విల్ టేక్ టైం. సో ఇప్పుడు ఏంటంటే సీరియల్లో కొన్ని క్యారెక్టర్స్ బాగా కనెక్టెడ్ అని ఉంటారు కదా, అలా ఎవరైనా ఉన్నారా? అంటే క్యారెక్టర్ పరంగా అడుగుతున్నారా? మన మనుషులు అంటే నార్మల్ మనుషులే బాగా కనెక్ట్ అయిన వాళ్ళ అంటే ఆబ్వియస్లీ అందరూ కనెక్టెడే, బట్ స్టిల్ ఒకరు ఎక్కువ చెప్పాలి అంటే మాత్రం మా అమ్మగారు. ఎందుకు అంటే స్టార్టింగ్ నుంచి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. సో తులసి గారు బాగుంటారు, జూహీ బాగుంటుంది, లైక్ అందరూ బాగుంటారు. నాకు అందరు అది అందరు బాగుంటారు, బట్ స్టిల్ ఏంటి అంటే అమ్మతో ఫస్ట్ నుంచి ఉంది నాకు అది.
సో అది కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. వీళ్ళందరితో కూడా ఉంది, వీళ్ళ ఎవరితో లేదని కాదు. ఆల్ ఆర్ గుడ్ టు మీ. ఐఎమ్ హ్యాపీ విత్ ద ఆర్టిస్ట్. ఇప్పుడు ఏమంటారు లోపల క్యారెక్టర్ ఏమో చాలా ఇన్నోసెంట్ కదా సీరియల్లో, బయట కూడా అలా ఏమైనా ఉన్నాయా లేకపోతే అలా లైక్ సీరియల్లో అంతే బయట కూడా అలానే ఉంది? ఇంకా అంతకంటే దారుణం అని చెప్పాలి. అది ఒప్పుకోవాలని లేకపోయినా తప్పని నిజాలు కాబట్టి, బట్ అంతే, అంత అమాయకురాలనే. బట్ ఏంటంటే సమ్ టైమ్స్ కోపం వస్తే అరిచేస్తాను, అది కూడా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఉంటుంది. అదొక్కటే తప్పించి ఇంకా పెద్దగా ఏం లేదు. ఈ సీరియల్ 1000 ఎపిసోడ్ అవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. యా మిస్టర్ గని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీ ఛానల్? నా ఛానల్ మై స్మైల్ అబిత. సో యాక్చువల్గా ఏంటి అంటే నా కోసం వీడియోస్ Okay. తీస్తాను. హలో మ్యామ్, ఐ విల్ కాల్ మ్యామ్ ఓర్ లక్ష్మి మమ్మీ. You can call anything. I think Lakshmi is better than Better, English. yes. Actually, I'm doing a Lakshmi Nivasam home tour, so I'm taking a little bit bites for everyone. Oh, so nice. O2 means only video. I know maybe we should have taken in the house, na? Yes. How you feeling about this project about Lakshmi Nivasam? Lakshmi Nivasam. The what to say? Title itself is very nice. Because Lakshmi is there. Yes. No, I'm very happy to be playing Lakshmi, the title character here. The word Lakshmi itself, I think, in India is God. like the goddess Lakshmi, and immediately we get a direct pass into everybody's home. Na? That kind of a feeling that name gives. So I'm happy. And another thing is, from Zee Tamil, I've now come to Zee Telugu, and for me, that's I think a very big jump. And even though all my hiccups with the language, but I think all of you have been so kind enough to help me on the set with my dialogues and help me feel at home, I must say. So my co-artist Chandrasekhar sir, Srinivasan in this serial, very happy to be working with him as well, a very senior actor, and I think Lakshmi Nivasam, both of us have got a very good comfort zone, and that's very important. I'm lucky that I have a very good co-star. All of you, I think Lakshmi Akka, who's playing the Bama character, you and Sai, Vani, Tulsi, Lasya, all Your of us. favorite son? It's a very wrong question to ask the mummy. So both of you, and then Don't tell Aryan also both are educated two this. eyes, don't say. Now, how many eyes I will have with all the children? So anyway, and RK sir also in the beginning, all of them helped me so much. Prakash sir, our cameraman, Tamil, because he knew Tamil, he was able to explain some things to me. I think everybody have been, it's a big teamwork here, and happy to be with this new team. How are you feeling these 10 days with shooting with us? Like our characterizations, do you feel comfort? Do you feel like family? See, in the beginning, what was the problem? The dialogues. That is the language. So now I'm becoming comfortable with hearing the dialogue, the words and dialect is. So I'm feeling more comfortable, and it's easier to work with all of you now. So we're able to have a good chemistry as a family. I think the chemistry has become better now. Yes. All of us together. And there's a good camaraderie between all of us. So nice friendship has grown, and I really wish our team all the very best with a great TRP. Actually, I felt very happy because now I stay here alone like bachelor. While we are doing this 10 days now, I felt like real mummy only. Actually, we are lucky to part with you because now you're too senior. I seen you a lot of movies, ma'am. Thank you so I'm much. very lucky to have you, and your naughtiness. And you are seeing like in sari, no ma'am, you are different. While wearing western, you're too different. And I think that's how it's supposed to be. Yes, No? yes. Good. So Thank all you, the ma'am. very best. Thank you. Best It's a blessed wishes. to part of it. Thank you so much.